యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. డాక్టర్ విజయభాస్కర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మనం చిన్నపిల్లల్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ సంబంధించిన రోగాలు పెద్దవాళ్ళలో కూడా చూస్తున్నాం. యూజువల్గా ఇది యూరోపియన్ కంట్రీస్ కానీ వెరీ పువర్ కంట్రీస్లో విటమిన్ డి డెఫిషియన్సీ కారణం అవ్వచ్చు. కానీ వెస్ట్రన్ కల్చర్స్, వెస్ట్రన్ లైఫ్లో ఉండే కొన్ని కంట్రీస్లలో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది కనబడదు. మీకు చాలామంది చూస్తుంటాం, వెస్ట్రన్ కంట్రీస్లో సముద్రాల సైడు కేవలం ఒక అండర్వియర్ తోటి కానీ పూర్తిగా స్కిన్ ఎక్స్పోజ్ చేస్తూ సముద్ర తీరంలో చాలామంది పడుకొని ఉంటారు. దాని వెనుకాల ఒక నిజం ఉంది. ఎందుకంటే విటమిన్ డి అన్నది మనకు ఎక్కువ శాతం సూర్యరశ్మి ద్వారా మన చర్మానికి తగిలినప్పుడు తద్వారా స్కిన్ పొరల నుంచి మనకి ఇది కొలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుంది. అందుకే వెస్ట్రన్ కల్చర్లో విటమిన్ డి డెఫిషియన్సీ అనేది తక్కువ ఉంటుంది. అవేర్నెస్ లేని మనలాంటి దేశాలలో ఎక్కువగా గుడ్డలు కప్పుకొని తిరిగే ముస్లిం ఆడవాళ్ళల్లో ఈ విటమిన్ డి డెఫిషియన్సీ కానీ కాల్షియం డెఫిషియన్సీ వలన ఆస్టోపోరోసిస్ అనే ఒక వ్యాధి చాలామందిని ఎన్నో సమస్యలకు లోను కానుంటుంది. చిన్నపిల్లలలో రికెట్షియా అనే డిజీజ్, కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీ, కొన్ని మినరల్స్ మన బాడీలో పిల్లలలో సరైన మోతాదులో లేకపోవటం వల్ల బోన్ డీజనరేషన్, బోన్ యొక్క సాంద్రత తగ్గడం, అంటే స్పెషల్లీ గ్రోయింగ్ ఎండ్స్ అంటాం మనం. చిన్నపిల్లల్లో ఎదిగే పిల్లలలో లాంగ్ బోన్లో కొనలకు ఉండే గ్రోయింగ్ బోన్స్లలో డిఫెక్ట్ ఏర్పడి రికెట్షియా అనే డిజీజ్ ద్వారా వాళ్ళకు కాళ్ళు వంకరపోయి అవయాల్లో తేడాలు కనబడతాయి. అదే మిడిల్ ఏజ్ వాళ్ళలో వాళ్ళకు హెయిర్ లాస్ అవ్వడం, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, ఆలోచన కెపాసిటీ తగ్గిపోవడం, మెమరీ కెపాసిటీ తగ్గిపోవడం, బోన్స్ ఫ్రిజైల్గా ఉండడం, అంటే చిన్న దెబ్బలకే ఫ్రాక్చర్స్ అవ్వడం, బోన్ మెత్తబడడం, బోన్స్ అరిగిపోవడం లాంటివి లక్షణాలు మనం ఎక్కువగా చూస్తాం. కాబట్టి వాళ్ళల్లో కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, నడుస్తే ఫెటిగ్ అనిపించడం, తొందరగా అలసట చెందడం లాంటివి మనం విటమిన్ డి అండ్ కాల్షియంలో చూస్తుంటాం. ఇంకా మీకు 45 ఏళ్ళ పడిన ముసలి వాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, లేకపోతే ఒబేజ్ ఉన్న వాళ్ళల్లో, స్మోకింగ్, ఆల్కహాల్ ఎక్కువగా అలవాటున్న వాళ్ళల్లో ఈ యొక్క విటమిన్ డి డెఫిషియన్సీ పెరగటం వల్ల ట్రివియల్ ఇంజరీస్కి మేజర్ ఫ్రాక్చర్స్ అవ్వడం, మేజర్ జాయింట్స్ దెబ్బతిని అరిగిపోయి తొందరగా రీప్లేస్మెంట్ సర్జరీస్ పోవడం లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఎర్గోకాల్సిఫెరాల్ అనే ఒక విటమిన్ డి అండ్ కొలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ డి మనకు ఎక్కువ శాతం సన్రైజ్ తోటి, కొంత శాతం న్యూట్రిషన్ తోటి మన మెటబాలిక్ యాక్టివిటీలో ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో టెక్నికల్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ట్రీట్మెంట్ అన్నట్టుగా చిన్నప్పటి నుంచి వీలైనంత వరకు మనకు రోజుకు గంట పూర్తిగా సన్ ఎక్స్పోజర్లో ఎక్కువ స్కిన్ ఎక్స్పోజ్ అయ్యే విధంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు మనం రెగ్యులర్గా ఎక్సర్సైజు, మెడిటేషన్, యోగా లాంటివి చేస్తూ ఇమ్యూన్కి బూస్టర్గా ప్రాపర్ న్యూట్రిషన్, కాల్షియం, ఆకుకూరలు, కూరగాయలు, మటన్, మాంసం కూడా, ప్రోటీన్ కూడా తీసుకోవాలి ఎక్కువ. దానికి తోడు ఐరన్ సంబంధించిన ఫుడ్, మినరల్స్ సంబంధించిన ఫ్రూట్స్, గ్రీన్ సలాడ్స్, ఎక్కువగా మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవటం వల్ల మీకు ఈ విటమిన్ డి సపోర్టివ్గా ఉంటుంది. విటమిన్ డి, కాల్షియం డెవలప్ అయ్యి మనకు ఈ డెఫిషియన్సీ యొక్క సమస్యలు రాకుండా కాపాడుకోవాలి. ఎవరికైతే విటమిన్ డి డెఫిషియన్సీ బిలో 6-7 ఉంటుందో, మినిమం 30 ఉండాలి.
కొంతమందికి 14, 12 బిలో 6 కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పిల్లలలో యంగ్ పీపుల్లో చూస్తున్నాం. సో వాళ్ళకి చెప్పాలి, రోజు గంట వరకు సన్ ఎక్స్పోజర్లో ఎక్కువ చర్మం ఎక్స్పోజ్ అయ్యే విధంగా తక్కువ గుడ్డలతోటి నిలబడాలి. ప్రొద్దున అది చల్లటి ఎండలో, అంటే ప్రొద్దున 7 గంటలకి మనకు శరీరం కాలకుండా ఉంటుంది కాబట్టి పొద్దున్న 7 గంటలకి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావాలి. ఎండకు కాదండి, సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావాలి. ఎండకు ఎక్స్పోజ్ అవుతే మీకు స్కిన్ ట్యానింగ్ కానీ లేకపోతే స్కిన్ బోన్ కానీ అవుతుంది. అదే ఎర్లీ మార్నింగ్ సన్ రేస్కి ఎక్స్పోజ్ అవుతే, సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవుతే మీకు విటమిన్ డి, కాల్షియం ప్రొడ్యూస్ అయ్యే విధంగా దోహదపడుతుంది. తద్వారా కూడా మీకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇలా మనం విటమిన్ డి డెఫిషియన్సీలో బ్యాక్టీరియాని ఎదుర్కోవచ్చు, వైరస్లను ఎదుర్కోవచ్చు, స్కిన్ డిజీజ్ని ఎదుర్కోవచ్చు. అదే కాకుండా చాలా అవయవాలకు, అంటే ఏవైతే ఇంపార్టెంట్ ఆర్గన్ సెల్స్ ఉంటాయో వాటి యొక్క న్యూట్రిషన్ కూడా విటమిన్ డితో బాగా జాగ్రత్తగా చూసుకుంటే డెఫినెట్లీ అది ప్రొడక్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.